ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాల్లోకి వస్తూ ఉంటుంది. అక్షయ్ హాల్లో పడుకోవడం చూసి అదేంటి బావగారు ఇక్కడ పడుకున్నారే అని చెప్పేసి అవని దగ్గరికి వెళుతుంది. ఇంతలో అవనిని చూసి అక్క బావగారు ఏంటి హాల్లో పడుకున్నారు, మళ్ళీ నీకు బావగారికి ఏదైనా తగువ అయిందా ఏంటి అని చెప్పేసి అడుగుతుంది. ఆ మాట వినగానే అక్కడున్న అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి పల్లవి వైపుకు చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న పల్లవిని చూసి నీకు కావాల్సింది అదే కదా, మరి మా ఇద్దరు దూరంగా ఉంటాం, మేమిద్దరం విడిపోవడం, మేమిద్దరం తగలాడుకోవడం అనేది నీకు కావాల్సింది కదా అని చెప్పేసి అంటుంది. ఇంతలో అక్కడున్న పల్లవి మాత్రం నవ్వుతూ అవునక్క నాకు అదే కావాలి, కానీ మరి ఎంత దూరం పెరుగుతుంది అని నేను అంత దూరం జరుగుతుందని అస్సలు ఊహించలేదు అని చెప్పేసి అంటుంది. ఆ మాట వినగానే అక్కడున్న అవనీకైతే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న పల్లవి మాత్రం నాకు చాలా బాధగా ఉందక్క, మీరిద్దరు ఇలా దూరం అయిపోవడం అని చెప్పేసి హేళన చేస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న అవని అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో వాళ్ళ అత్తయ్య వెళ్ళడం చూసి అక్కడున్న పల్లవి అయితే అక్క ఈ ఆస్తిలో భాగాన్ని నాకు ఇవ్వవా మరి అని చెప్పేసి అడుగుతుంది. ఆ మాటలకి అక్కడున్న అవని అయితే అవును, ఈ ఆస్తి ఎట్టి పరిస్థితుల్లో నీకు దక్కనివ్వను అని చెప్పేసి అంటుంది. ఆ మాట వినగానే అక్కడున్న వాళ్ళ అత్తయ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి అవని ఇలా మాట్లాడుతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న పల్లవి మాత్రం ఏంటక్క ఇలా మాట్లాడుతున్నావు, మనం ఇద్దరం తోటి కోడళ్ళమే కదా, నాకు కూడా ఆస్తి దక్కాలి కదా అని చెప్పేసి అంటుంది. ఆ మాటలకి అక్కడున్న అవని మాత్రం నీకు ఆస్తి కాదు కదా, ఆస్తిలో చెల్లి గవ్వ కూడా దక్కనివ్వను, ఎందుకంటే ఈ ఆస్తి మొత్తం నా భర్త పేరు మీద ఉంది కదా, నా భర్తకే దక్కాలి అని చెప్తూ